హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు అయితే రొయ్యల కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా రొయ్యలని అయితే తీసుకొని ఉప్పు, పసుపు అవి అయితే వేసి అయితే పెట్టేశానండి. 3 ఉల్లిపాయలు, టమోటా అయితే ఒకటే వేసానండి, మీకైతే 2 చూపించాను. 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ రొయ్యలకు కావాల్సిన పదార్థాలండి. ముందుకైతే నేను ఉప్పు, పసుపు వేసి అయితే రొయ్యల్లో పెట్టేశాను కదా, వాటిని ఆ తర్వాత ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటన్నిటిని అయితే నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది గుజ్జుగా అయితే వస్తుంది. ఇవి కట్ చేయకముందే రైస్ కూడా శుభ్రం చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఈ కట్ చేసేలోపు రైస్ కూడా నానిపోతుంది కదా. ఇంకా కర్రీ చేసుకున్నప్పుడు మనం రైస్లోకి తినాల్సిందే కదా. ఈ రొయ్యల కర్రీ ఎంతమందికి ఇష్టం మీకు? ఇవన్నీ అయితే కట్ చేయటం అయితే అయిపోయిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా అవి కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఆ తర్వాత నేనైతే ఒక 50 గ్రాములు అయితే ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ కూడా వేపుకోవాలండి. మరీ అంతగా కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోకూడదు. ఒక పక్క అయితే రైస్ కూడా అయితే పెట్టేశాను. కొంచెం కరివేపాకు అవన్నీ వేసిన తర్వాత ఒక పక్క పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ అయితే వేగుతూ ఉంటాయండి. నేనైతే సిమ్లో అయితే పెట్టేశాను. ఈ లోపల అయితే మనము రొయ్యల కర్రీలోకి పొడి అయితే చేస్తున్నానండి. ఏం పొడి అంటేనే జీలకర్ర, ధనియాలు, 2 ఇలాచీలు, ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు అవి కూడా వేసి మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటే పొడిలాగా అయితే వస్తుందండి. మెత్తగా అయితే పట్టేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టేసుకునే లోపు అయితే ఉల్లిపాయలు అయితే దోరగా అయితే వేగిపోయాయండి. మీరైతే అల్లం, చిన్నుల్లిపాయలు అయితే అప్పటికప్పటికైతే దంచి అయితే వేసుకోండి. ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కర్రీ. అప్పటికప్పుడు పట్టేసి వేద్దామని నేను కూడా అల్లము, చిన్నుల్లిపాయలు అవన్నీ అయితే రెడీ చేశాను. మిక్సీలో వేయంగానే మూత అనేది ఊడిపోయి కింద పడిపోయాయండి, అవన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు నా దగ్గర అయితే ఉంది, అదే వేసాను నేనైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను అయితే తీసుకొని వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలండి. నేనైతే ముందు శుభ్రం చేసుకునేటప్పుడు ఉప్పు అయితే వేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా, నేనైతే సాల్ట్ కొంచెం తగ్గించి అయితే వేసానండి. రొయ్యలు వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తే వాటిలో నుంచి అయితే నీరు అయితే ఊరుతుంది. మనం అప్పుడప్పుడు మధ్యలో ఈ విధంగా అయితే చూసుకుంటూ ఉండాలండి. నీరు చూడండి ఏ విధంగా అయితే ఊరిపోయాయో వాటిలో నుంచి. మధ్య మధ్యలో కర్రీ అనేది చూసుకుంటూ ఉండాలి, అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం నీళ్ళు ఉండగానే ఒక్క టమోటా అయితే సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసి అయితే నేను వేశాను. ఈ విధంగా వేసుకున్నా కానీ సాఫ్ట్గా అయితే టమోటా ఉడికిపోతుందండి. మీకు ఇష్టం ఉంటే టమోటా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం గుజ్జుగా రావాలని ఒక టమోటా అయితే వేసానండి. టమోటా అంతా సాఫ్ట్ అయిన తర్వాత మీకు తగినంత కారం అయితే తీసుకోండి. కారము వేసిన తర్వాత కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసేయండి. కారం అనేది పచ్చివాసన పోతుంది. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇక్కడే కారము, ఉప్పు అవన్నీ అయితే చూసుకోనండి. ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ అయితే వేసుకోండి. ఇక్కడైతే నాకు సాల్ట్ అయితే సరిపోలేదండి, నేను మళ్ళీ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను చూసి. కర్రీలో ఎన్ని వేసినా సాల్ట్ వేయకపోతే రుచి అనేది రాదు కర్రీకి అయితే. ఇక సాల్ట్ వేసిన తర్వాత కలిపేసానండి. కలిపేసిన తర్వాత ఒక అర గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకొని వేస్తున్నాను. నీళ్ళు అవన్నీ పోసి తర్వాత దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, యాలుక అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న ఆ పొడిని అయితే వేసేసుకొని
కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఉంచేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది ఆ కర్రీకి అయితే పట్టేసుకుంటుంది. పట్టుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసి కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో అయితే తింటుంటే చాలా టేస్ట్గా యమ్మీగా అయితే ఉంటుంది. కర్రీలో గరం మసాలా అవన్నీ అయితే ఇంకేమైతే వేయలేదండి. మనం చెక్క లవంగా అవన్నీ వేసాం కదా, అవే సరిపోతుంది. కర్రీ చూడండి ఈ విధంగా అయితే దగ్గరగా వచ్చేసింది కర్రీ. మరి ఇవి ఎక్కువగా అయితే ఉడికించుకోకూడదండి. ఎక్కువగా ఉడికించుకుంటే రబ్బర్లాగా సాగిపోతే కర్రీ బాగుండదు. కర్రీ చేసేటప్పుడే రైస్ కూడా పెట్టేశాను కదండి, రైస్ కూడా ఉడికిపోయింది. వేడివేడి రైసు, వేడివేడి రొయ్యల కర్రీ అయితే నేనైతే పెట్టేసుకొని తింటున్నానండి. ఇక్కడైతే కలిపేసుకొని కాలిపోతుందండి, రైస్ కాలిపోతుంది, కర్రీ కాలిపోతుంది. ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క రొయ్య అయితే పెట్టేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి. రొయ్యల కర్రీ చాలా బాగా అయితే వచ్చింది. పిల్లలకి మా వారికి కూడా రైసు కర్రీ అయితే పెట్టేశానండి. ఎంత టేస్టీగా అయితే వచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఉంటాను ఫ్రెండ్స్.